నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్సేసు. ఇక్కడ నుంచి భువనగిరి కోట చూసిన ఆనందంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ మెమరీస్ని దాచుకుంటూ మళ్ళీ నా ప్రయాణం వెనక్కి సాగించా. అంటే కొండ దిగుతున్నా అనమాట. ఫుల్గా డీటెయిల్స్ అందించానో లేదో అని ఒకసారి దిగడం కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా ఇది ఫస్ట్ కొండ నుంచి దిగటం చూడండి ఎంత స్లోపీగా ఉన్నాయో. ఎక్కడం చాలా కష్టమైంది. ఇప్పుడు దిగడం కూడా అయితే దిగడం ఈజీ, ఎక్కడమే చాలా కష్టం. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది అంటే అక్కడ చెరువు కూడా కనిపిస్తుంది, భువనగిరి చెరువు. ఈ కొండ మీద స్టోరేజ్ ఉండే వాటరే కాక మరీ కింద కూడా చాలా స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే వీళ్ళు తాగునీటి కోసం కిందికి వెళ్ళకుండా ఎక్కడెక్కడ స్టోరేజ్ పాయింట్స్ పెట్టుకున్నారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా తవ్వినవి అన్నమాట. చాలా లోతుగా డీప్గా తవ్వారు, కానీ స్లిప్పరీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ కొండ దిగేసాం, ఇది సెకండ్ కొండ కూడా, ఇది కూడా దిగేసాం. ఇంకా వెళ్తున్నాం 3 ద్వారాల గుండా. ఆ 3 ద్వారాలని దాటామనుకో ఇంకా మనం మొత్తం మన భువనగిరి కొండ ఎక్స్ప్లోర్ అంతా అయిపోయినట్టే అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తే ఫస్ట్ దర్వాజా వస్తుంది, దాన్ని దాటిన తర్వాత ఇంకా 2 ఉన్నాయి. అసలు ఎలా ఉందంటే నిజంగా, కానీ దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అలా వదిలేశారు ఒక 10 రూపీస్ ఎంట్రీ ఫీతో. కాస్తన్న డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అన్నట్టుంది. అంటే చరిత్రని కాపాడిన వాళ్ళం అవుతాము అలా అనేసి. అందుకే యాక్చువల్గా అయితే మనం వీడియో షూటింగ్కి కెమెరాకి కట్టనవసరం, ఆ బ్యాగ్లో పెట్టుకొని వస్తే అయిపోద్ది. కానీ నేను దానికి కూడా ఫీ తీసుకున్నాను అనమాట. అది ఎందుకో ఒకందుకు యూజ్ అవుతుంది కదా. అక్కడ టికెట్ ఇచ్చి ఆయన శాలరీ కిందను లేకపోతే సంథింగ్ అన్నట్టు దేన్ని కూడా మనం ఒక ఎంట్రీ ఫీ ఇలాంటి వాటి దగ్గర మనము ఇవ్వకుండా రాకూడదన్నమాట. చూడండి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క స్పాట్ అలా ఆగి చూడాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు కూడా ఒక అద్భుతం. కానీ ఇంత స్పీడ్గా అయితే నేను దిగలేదు, కాస్త చూపిస్తున్నాను. స్లోగా మధ్యలో కూర్చొని పోవడానికి 2 అవర్స్, రావడానికి 2 అవర్స్ పట్టింది నాకైతే. మామూలు లేదు కదా. కానీ అప్పుడు కాలంలో వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్న వాళ్ళు ఈ రూట్ని, ఈ కొండ మీదకి మనకి వెళ్ళడానికే 4 అవర్స్ పడుతుంది డే మొత్తం. వీళ్ళు నిజంగా చూడండి, ఈ స్టెప్స్ కూడా చాలా వెడల్పు ఉన్నాయి. పల్లకిలో వచ్చేవేమో నాకు తెలిసి, అందుకే ఇంత స్పెషల్గా ఉంది. ఇంక ఇదే లాస్ట్ ద్వారం. ఎలాగలాగా నేను నా భువనగిరి కొండ ఎక్స్ప్లోరేషన్ కంప్లీట్ చేశా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్నమాట. మీరు నా వీడియోస్ చూసి ఈ భువనగిరి కొండ వీడియోస్ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. దీన్నే అన్నమాట ఉక్కు ద్వారం అంటారు. అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ద్వారం అన్నమాట ఇది. దీన్ని దాటితే ఇంకా చాలా దాన్ని ఈజీగా ఆక్యుపై చేయొచ్చు కోటను అనేది చెప్పారనమాట. అంటే ఇవన్నీ ఇంకా మనం వికీపీడియా వీటిలో చూసుకొని చెప్పేస్తున్నాను. అంటే సెర్చ్ చేశాను యాక్చువల్గా.
దానివల్లే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ దొరికింది. కాకపోతే ఇక్కడ ఎటువంటి బోర్డ్స్ కానీ ఇవి కానీ కాస్త ఇన్ఫర్మేటివ్గా పెట్టి ఉంటే బాగుండేది. ఇంకా దిగేసాను ఆల్మోస్ట్ నేను. ఇంకా కింద దిగేస్తే ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్